బయట జరుగుతుందన్నయ్య. తల్లిదండ్రులను పట్టణ పెట్టుకున్నాడు, ఊర్లోకి వస్తున్నాడు, తరిమి కొట్టండ్రా. నేను ఎవరి ప్రాణాలు తీయలేదు. చాలే, చిన్నతనంలో కొడుకు తండ్రి అని కలవరేస్తాడు, కానీ నువ్వు హత్య చేశావు. కన్న తల్లిని పట్టణ పెట్టుకున్న రాక్షసుడు. నీలాంటి వాడిని ఊళ్ళో ఉండనిస్తే ప్రతి పిల్లవాడు నేరస్తుడు అవుతాడు, ప్రతి పెద్దవాడు హంతకుడు అవుతాడు. అందుకే చెప్తున్నాం, మర్యాదగా ఈ ఊరోజులు పెట్టి వెళ్ళిపో. ఆడితో మాట్లాడరా, తరిగి కొట్టండి. మమ్మల్ని ఏం చేయొద్దు. అయితే చెప్పు, మా నాన్నని చంపింది ఎవరు? మీ పిన్ని, మా చెల్లెలు. ఆస్తి కోసం కాఫీలో విషయం కలిపి చంపింది. మా అమ్మ ఎలా చనిపోయింది? అన్యాయంగా నువ్వు జైలు పాలయ్యావన్న బాధతో గుండె పగిలి చనిపోయింది. ఇప్పుడేమంటారు? మాట్లాడరే. మమ్మల్ని మన్నించండి బాబు. ఇలాంటి అదవుల ప్రాణాలతో వచ్చకూడదు. వాళ్ళు చంపేయండి బాబు, వాడు చెప్పింది నమ్మి నన్ను చంపబోయారు. ఇప్పుడు నిజం తెలిసాక వాళ్ళని చంపబట్టున్నారు. మనుషులుగా పుట్టింది చంపడానికి, చావడానికి కాదు, సాటి మనుషులతో కలిసి బతకడానికి. చంపకండి.